ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేరళలోకి ప్రవేశించనున్న ఈ నైరుతి రుతుపవనాలు ముందుగా రేపు కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసినా ఒకరోజు ముందుగానే వస్తున్నాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయన్నారు. దీంతో రుతుపవనాల ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు అధికారులు చెబుతున్నారు. కేరళలోకి ప్రవేశించిన 4 రోజుల తర్వాత తెలంగాణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అధికారులు. వాస్తవానికి జూన్ 10 లోపు రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తొలుత భావించారు అధికారులు. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండడంతో జూన్ 5 లోపే వస్తున్నాయన్నారు. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, నైరుతి రుతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, తెలంగాణ వాసులకైతే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రైతులు వానల కోసం ఎదురు చూస్తుంటారు. వానాకాలం స్టార్టింగ్లో మనకు విత్తనాలు వేసుకోవడానికి కూడా వానలు, రుతుపవనాలు, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వర్షాకాలానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నట్టు ఇటు ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోకి అంటే సాధారణంగా అయితే 12-15 జూన్ తేదీ కల్లా వస్తాయి. కానీ మనకు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా 8-7 తారీఖు లోపు మనకంటే కేరళను తాకిన ఒక 1 వీక్ లోపే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే రానున్న రోజుల్లో మనకి ఈసారి అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. గత ఏడాది చూసుకుంటే లోటు వర్షపాతం నమోదైంది. ఈసారి మాత్రం అలా కాకుండా అధిక వర్షపాతాలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మనం చూసుకున్నాం మే నెల మొత్తం కూడా అల్పపీడనం ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురిశాయి. కానీ ఇప్పుడు మనకు జూన్ ఫస్ట్ వీక్లోని వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్నాయి. దాదాపు ఒక 10 రోజుల క్రితం మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో మొదలైన నైరుతి రుతుపవనాలు ఇటు బంగాళాఖాతం మీదుగా కేరళను అయితే తాకే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకబోతున్నాయి. ఆ తర్వాత మనకు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఏపీ, తెలంగాణ మీదుగా మరో వారం రోజుల్లో చురుగ్గా కదిలే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు ఇది దృష్టిలో పెట్టుకొని నాట్లు కావచ్చు, ముందస్తుగా విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం తెలంగాణలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. ఉదయం అంతా కూడా ఉక్కపోతలు, మధ్యాహ్నానికి హై టెంపరేచర్స్, సాయంత్రం కల్లా కూడా చల్లబడుతున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే రానున్న వారం రోజుల పాటు కూడా ఇట్లాంటి వెదర్సే ఉండబోతున్నాయి. దీని తర్వాత మనకు వర్షాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా 70% వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తుంటారు. అట్లాంటి కీలకమైన నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని చేరుకోబోతున్నాయి. ఈ సంవత్సరం చూసాం ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 46 డిగ్రీల వరకు కూడా కొన్ని జిల్లాల్లో మనం హై టెంపరేచర్స్ చూసాము. అయితే ఇప్పుడు ఇది కొంచెం రిలాక్స్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలతో మనకు వర్షాలు మొదలవుతాయి కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే దక్షిణ జిల్లాల్లో అయితే కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉత్తర జిల్లాలో మాత్రం అత్యధికంగా 44 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ ఉత్తర జిల్లాలో మాత్రం బాణుడి ప్రతాపం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, అట్లాగే ఉత్తర జిల్లాలకు సంబంధించి నల్గొండ, ఇటువైపు అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 1 వీక్ తర్వాత వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనకి జూన్ 1-2 తేదీల్లో కూడా ప్రీ మాన్సూన్ షవర్స్ కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ 2 రోజుల తర్వాత మనకు మెల్లగా కంటిన్యూ ఈ నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇటు జూలై కావచ్చు, ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఉత్తర రాష్ట్రాలు మనకు ఢిల్లీ వైపు కావచ్చు, రాజస్థాన్ వైపు అత్యధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. దాదాపు 52 డిగ్రీల వరకు కూడా హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మనకు తెలంగాణ మీదుగా ఇటు జూన్ 15 తర్వాత రాష్ట్రం నుంచి అటు మనకు ఉత్తర రాష్ట్రాలకు కూడా ఈ నైరుతి రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా జూన్ చివరికల్లా ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉండబోతుంది. దీంతో వర్షాకాల సీజన్ అయితే ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా మరో 2-3 రోజుల తర్వాత దక్షిణ జిల్లాలు మనకు మహబూబ్ నగర్ కావచ్చు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా కావచ్చు, ఇటు ములుగు, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో
జిల్లాల్లో మనకు విత్తనాలు వేసుకునేది కూడా అనుకూల వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. రానున్న రోజుల్లో మరో 1 వీక్ తర్వాత కూడా రాష్ట్రం అంతా కూడా చల్లటి వాతావరణంతో పాటు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. తొలకరి జల్లులు మాత్రం మనకు జూన్ మొదటి వారంలో చూడొచ్చు. దానికంటే ముందు ప్రీ మాన్సూన్ షవర్స్ జూన్ 1, 2, 3 తేదీల్లో ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. రానున్న రోజుల్లో అయితే వర్షాలు అధికంగా కురుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో అధిక టెంపరేచర్స్తో ఉక్కపోతలతో సతమతవుతున్న జనానికి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్. రానున్న రోజుల్లో 1 వీక్ తర్వాత మనకు టెంపరేచర్స్ క్రమంగా తగ్గుతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 32 నుంచి 35 వరకు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ రాష్ట్రం మీద అత్యధిక ఉష్ణోగ్రతలు చూస్తే మనకు 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో చూసుకుంటే 36 నుంచి 39 డిగ్రీల మధ్యలో మనకు టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. కాబట్టి ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లో మాత్రం టెంపరేచర్స్ క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అయితే రాష్ట్రం మీద వర్షాల ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు రైతాంగం కూడా తమ వ్యవసాయ పనులను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే విత్తనాలు కావచ్చు, ఎరువులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు రైతులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ 1 వీక్ తర్వాత కూడా వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవడానికైతే మంచి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరొక 3-4 రోజుల తర్వాత అయితే ఇటు రైతులు కావచ్చు, సామాన్య జనానికైతే వానాకాలం ప్రభావం స్టార్ట్ కాబోతుంది. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. అవుట్ స్టూడియో.